ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏ విధంగా గత 4 సంవత్సరాల 9 నెలల నుంచి మా ప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏ విధంగా ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ పోతున్నామో, ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా, కులాలకి, పార్టీలకి, మతాలకి తావు లేకుండా అర్హులైన వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలను ఏ విధంగా అమలు చేస్తున్నామో అవన్నీ కూడా కార్యకర్తలకి మరొక్కసారి తెలియజేసేదానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకు కార్యకర్తలకి మరీ ముఖ్యంగా తెలియజేయాలనుకున్నామంటే, ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు సమీపించే కొద్దీ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కుట్రపూరితంగా అందరూ ఒకటై మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై, మా పార్టీపై, మా ప్రభుత్వంపై దాడి చేసే కార్యక్రమం చేస్తున్నారు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చి మన రాష్ట్రంలో ఇప్పుడు ఎలక్షన్ల దగ్గరకు వచ్చే కొద్దీ యుద్ధ వాతావరణం తీసుకొచ్చే మాదిరి దాడి చేసి కుట్రపూరితంగా నిందారోపణలు చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఇప్పటికే మొదలుపెట్టారు. కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రతిపక్ష పార్టీలు చేసే నిందలని, కుట్రలని ఏ విధంగా తిప్పికొట్టాలి, దానికి మనందరం సమాయత్తం కావాలి అని ఒక దశ దిశ నిర్దేశించేదానికే ఈ బహిరంగ సభ ఏర్పాటు చేశాం. దానికే ఈ బహిరంగ సభ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న 26 జిల్లాల్లో 175 నియోజకవర్గాల్లో 4 నుంచి 5 ప్రాంతాల్లో ఈ సభలు ఏర్పాటు చేసే విధంగా మా ప్రభుత్వం, మా పార్టీ అన్ని ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. అందులో మొట్టమొదటిది ఉత్తరాంధ్ర జిల్లాలో అత్యధిక శాతం బీసీలు ఉండే ప్రాంతం, గిరిజనులు ఉండే ప్రాంతం. ఈ ప్రాంతంలోనే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏ విధంగా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టామో అవన్నీ కూడా ప్రజలకు మరొక్కసారి తెలియజేసే విధంగా ఈ సభ నిర్వర్తించి, ఈ సభ ద్వారా కార్యకర్తలు ఒక దశ దిశ నిర్దేశం చేసి మనందరం కూడా ఈ ప్రతిపక్ష పార్టీలు ఈ పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఎలక్షన్ టైంలోనే వచ్చి మన మీద కుట్రలు, నిందారోపణలు చేసే, దుష్ప్రచారం చేసే వాళ్ళని ఏ విధంగా తిప్పికొట్టాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్దేశిస్తారు. కాబట్టి ఈ సభలో పాల్గొనే ప్రతి ఒక్క కార్యకర్త కూడా మళ్ళా రేపు ఈ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయ్యే విధంగా మీరు ప్రతిపక్ష పార్టీలు, నాయకులు చేస్తున్న కుట్రలు పన్నుతున్న కుట్రలకి తిప్పికొడటానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పే విధంగా ఈ కార్యక్రమం ఈ బహిరంగ సభ కార్యక్రమం నిర్వహించడానికి, అందుకే దీని ఈ ప్రోగ్రాం పేరు కూడా సిద్ధంగా ఉన్నారా, సిద్ధమా అని గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యకర్తలను ప్రశ్నించేదానికి ఈ కార్యక్రమం బహిరంగ సభని వాళ్ళని మోటివేట్ చేసి ఏ విధంగా ఎదుర్కోవాలి అని చెప్పేదానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. కాబట్టి సుమారుగా ఈ మూడు జిల్లాల నుంచి, పాత 3 జిల్లాలు, కొత్త జిల్లాలు అయితే 6 జిల్లాల నుంచి 34 నియోజకవర్గాల నుంచి సుమారుగా 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది వచ్చే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో వచ్చిన వాళ్ళకి ఎవ్వరికి కూడా అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు మా పార్టీ తరఫున మా నాయకులు, కార్యకర్తలు గత వారం రోజుల నుంచి అన్ని ఏర్పాట్లలో కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నాం. వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు క్షేమంగా వచ్చి మళ్ళీ ఈ కార్యక్రమం అయిపోయినా క్షేమంగా వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఏమ్మా సుమారుగా 2.5 లక్షల మంది కార్యకర్తలు, నాయకులు వస్తారని దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అంటే ఇప్పటివరకు కాంగ్రెస్ వాళ్ళే కుటుంబాన్ని విడదీశారని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అనేది ఇప్పటివరకు ఉన్నది. షర్మిల గారు మా కుటుంబాన్ని విడదీసింది జగన్ అన్నయ్య గారే, అది మాకు తెలుసు, దేవుడు తెలుసు, మా అమ్మకి తెలుసు. ఇప్పుడు ఏ పార్టీలో ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంది ఆమె. కాంగ్రెస్ పార్టీని అన్నప్పుడు ఆమె రియాక్షన్ ఆ విధంగా ఉంటుందని మనం కొత్తగా ఇచ్చేయాల్సిన పనిలే. దేశమంతా తెలుసు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత రాజశేఖర రెడ్డి గారిని కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేసింది, ఏ విధంగా చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి కుట్రపూరితంగా కేసులు పెట్టి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టారు. ఆ తర్వాత ఆయన పేరు ఛార్జ్షీట్లో పెట్టి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఆయన్ని అవమానపరిచిందో,
అవన్నీ ప్రజలు మర్చిపోరు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో అయితే ఘోరం. రాష్ట్ర విభజన, రాష్ట్రాన్ని అడ్డగోలుగా ఈ రోజుకి మనకి రాష్ట్రంలో సరైన రాజధాని లేకుండా ఉన్నాము అంటే దాని నడి రోడ్డు మీద ఉన్నాము అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ. అట్టాటి కాంగ్రెస్ పార్టీలో చేరా ఇది కుటుంబంలో సమస్యల్ని మీటింగ్లో చెప్పి అవన్నీ దానికి మనమే అన్నే బాధ్యుడు అని అంటే కూడా కరెక్ట్ కాదు. నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా విభజించింది, ఇదివరకు ఎప్పుడు ఏ విధంగా విభజించింది, ఇప్పుడు ఏ విధంగా విభజించింది, అవన్నీ కూడా ప్రజలు మర్చిపోరు.